హలో ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. తద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు వెంటనే చూడగలుగుతారు. నా మునుపటి వీడియోలలో డిస్కౌంట్ సంబంధించి ప్రాబ్లమ్స్ చేశాము. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోతే ఈసారి చూడండి, లింకును డిస్క్రిప్షన్లో పెట్టాను. ఈరోజు మనం డిస్కౌంట్ సంబంధించి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. ఓకే, ఇక ఏమాత్రం వెయిట్ చేయకుండా ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఒక కుర్చీ యొక్క ఎంఆర్పి ధర 1200. ఈ ధర కాస్ట్ ప్రైస్ కంటే 20% ఎక్కువగా ఉంది. ఇది ఎంఆర్పి ధరపై 10% తగ్గింపుతో అమ్మబడినప్పుడు లాభశాతం ఎంతో కనుక్కోండి. దీన్ని ఎలా చేయాలో చూద్దాము. మార్కెట్ ప్రైస్ 1200 రూపాయలు. మార్కెట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కన్నా 20% ఎక్కువ కాబట్టి 120% వాల్యూ 1200 అవుతుంది. ఇప్పుడు మనం 100% వాల్యూ కనుక్కోవాలి. అది కాస్ట్ ప్రైస్ అవుతుంది. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 1200 ఇంటూ 100 డివైడెడ్ బై 120. సో 120ని 1200తో డివైడెడ్ బై చేస్తే 10 వస్తుంది. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 1000 రూపీస్. డిస్కౌంట్ 10% అని ఇచ్చారు కాబట్టి 100% వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1200. ఇప్పుడు 90% వాల్యూ సెల్ ప్రైస్ అవుతుంది. అప్పుడు సెల్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 1200 ఇంటూ 90 డివైడెడ్ బై 100. సో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే 1080 వస్తుంది. ఇప్పుడు మనకి సేల్స్ ప్రైసా కాస్ట్ ప్రైసా తెలుసు కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ని డైరెక్ట్గా ఫార్ములాతో కనుక్కోవచ్చు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ సేల్స్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో 1080 మైనస్ 1000 డివైడెడ్ బై 1000 ఇంటూ 100 మల్టిప్లికేషన్ చేస్తే 100/10 ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇక ఇంకో ప్రాబ్లమ్ చెక్ చేద్దాం. డజన్ జతల సాక్స్లో 80 రూపీస్కి ఇవ్వగా 10% తగ్గింపుతో లభిస్తాయి. ఎన్ని జతల సాక్స్ను 24 రూపీస్లో కొనుగోలు చేయవచ్చు? సో ఎలా చేయాలో చూద్దాం. ఒక డజన్ అంటే 12 కాబట్టి డజన్ సాక్స్ పేర్ ఈజ్ ఈక్వల్ టు 80 రూపీస్. డిస్కౌంట్ 10% ఇచ్చారు కాబట్టి 80లో 10% తీసేస్తే 80 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ 72 రూపీస్ అవుతుంది. ఇప్పుడు 12 సాక్స్ రేటు 72 రూపీసు. సో మనం 24 రూపీస్కు ఎన్ని సాక్స్లు వస్తాయో కనుక్కోవాలి. అది చూద్దాము. 12 ఇంటూ 24 డివైడెడ్ బై 72 చేస్తే 4 వస్తుంది. సో 24 రూపీస్కి 4 పేర్ ఆఫ్ సాక్స్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లమ్ చెక్ చేద్దాం. ఒక వ్యాపారి వస్తువులను ఎంఆర్పి ధరపై 10% తగ్గింపు అనుమతిస్తూ అమ్ముకున్నాడు. అతను అప్పటికే ఆ ధరపై 17% లాభం పొందగలుగుతాడు. వర్తకుడు వస్తువులను మార్కెట్ ప్రైస్కి అమ్మితే లాభం ఎంత వస్తుంది కనుక్కోండి. ఇప్పుడు మనకి మార్కెట్ ప్రైస్ ఇవ్వలేదు కాబట్టి 100 అనుకుందాం. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 90 అవుతుంది. ఎందుకంటే 10% డిస్కౌంట్ కాబట్టి. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 17% ఇచ్చారు కాబట్టి సేల్స్ ప్రైస్ కనుక్కోవాలి. సేల్స్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 117 ఇంటూ 100/90. సో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే 130 వస్తుంది. ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంట్ కనుక్కోవాలి. డిస్కౌంట్ ఇవ్వకపోతే ప్రాఫిట్ ఎంత కనుక్కోవాలి కాబట్టి మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ అవుతుంది. ప్రాఫిట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 130 మైనస్ 100 డివైడెడ్ బై 100 ఇంటూ 100. సో 100 క్యాన్సిల్ చేసి మల్టిప్లికేషన్ చేస్తే 30 వస్తుంది. 30 ఈజ్ ద ఆన్సర్. నా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మీరు ఇంకా కొన్ని వీడియోస్ను చూడగలరు. మరియు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసే వెంటనే మీకు తెలుస్తుంది. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ కోసం నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అందులో నేను రోజుకు ఒక క్వశ్చన్ని ఇస్తూ ఉంటాను కాబట్టి మీకు ప్రాక్టీస్ చేసినట్టు అవుతుంది. ఇక సెలవు, బాయ్.